తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగ యుగముల యందుండునట్లు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఆమెన్. మహాపరిశుద్ధుడవును దివ్య తేజోమయుడవైన మా పరలోకపు తండ్రి, దయగల మా యేసు రక్షక, కారుణ్యమూర్తి, కృపాక్షమాపణ గల దేవా, ప్రభు యేసు రక్షక, కల్వరినాథుడా, శిల్వరాజా, మీకు స్తోత్రములు. పావనమూర్తి, ఓ పరిశుద్ధాత్మ దేవా, తండ్రి నుండి కుమారుండి బయలువెడల్చు, తండ్రితోనూ కుమారునితో కూడా ఆరాధించబడుచు మహిమపరచబడుచున్న పరిశుద్ధాత్మ దేవా, నూతనపరచు నూతనపు ఆత్మ, సర్వోన్నతపు ఆత్మవైన దేవా, శక్తిగల దేవా, కృపగల రాజా, దయగల దేవా, మీ పరిశుద్ధమైన పుణ్యమైన బంగారు పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించున్నాము తండ్రి. ఇదిగో ప్రభువా, నీవు ఈ లోకములో కన్య మరియకు జన్మించడం వలన మానవుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని మాలో ప్రభువా, ఓ తరిని మా మానవ రక్త మాంసములలో పాలువాడవై మా పాప దోషములు, మా అతిక్రమలు శిక్ష భరించి ప్రాయశ్చిత్తార్థమైన మీ బలియాగము కల్వరి శిలువలో మా కొరకు చేసిన ఆ మహా గొప్ప త్యాగపూరితమైన మీ యొక్క అద్వితీయమైన ప్రభువా ప్రాణమును, ఓ ప్రభువా, మీ రక్తమును, మీ జీవమును మా కొరకు సమర్పించి మేము పొందవలసిన పాప మరణం మీరు పొంది సమాధి చేయబడి తిరిగి మూడవ దినమున మహామహిమతో దివ్య తేజోమయుడవుగా నూతన జీవముతో జీవాధిపతివైన నీవు తిరిగి లేచి ఉన్నావు. పునరుత్థానుడా యేసయ్యా, ఇదిగో ప్రభువా, నీ యొక్క పుణ్య జన్మం వలన కలిగే గొప్ప ఆశీర్వాదములు, ఓ గొప్ప ఆత్మీయ మేలులు మేము ఈ దినము నీ వాక్యము ద్వారా ధ్యానిస్తూ ఉండగా మీ ఆత్మతో, పరిశుద్ధాత్మతో ఈ స్థలమంతటినీ నీ దాసుడనైన నన్ను మీరు అభిషేకించి వాక్య పరిచర్య ద్వారా అనేకులకు ఆశీర్వాదము, మేలు, రక్షణ, దీవెన అనుగ్రహించుము. మీ రాజ్యం కొరకు, రాకడ కొరకు మమ్మల్ని యుక్తముగా ఆయతపరచుము. క్రిస్మస్ యొక్క శుభములు, మేలులు, ఈవులు, దీవెనలు మెండుగా నీ జనులకు ఇచ్చి దీవించుము. యేసు పరిశుద్ధ పుణ్యనామన మిక్కిలిగా ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, క్రిస్మస్ మహా పండుగ, సంతోషకరమైన పండుగ, ఒక గొప్ప దీవెనకరమైన పండుగ, అన్నిటికంటే గొప్పదైన పండుగ. ఆశీర్వాదములు, అనేకమైన మేలులు, ఆత్మ రక్షణ, ఈవులు, దీవెన, అంతకు మించి పరలోక రాజ్యమునకు మాకు అనుగ్రహించిన గొప్ప నడిపింపు కొరకు స్తోత్రం. ప్రభా, మీరు మాకు అనుగ్రహించిన 3 గొప్ప దీవెనలు. మొట్టమొదటిది, ఓ ప్రభువా, మీరు ఈ లోకములో మాకు జన్మించడం ద్వారా మాకు మరి జన్మము, నూతన జన్మము యొక్క హక్కు మాకు అనుగ్రహించినారు. రైట్ ఆఫ్ న్యూ బర్త్, నూతన జన్మం, క్రొత్త జన్మం, ఆత్మ జన్మం, తిరిగి పుట్టుట అనే గొప్ప ఆధిక్యత నీ పరిశుద్ధాత్మ ద్వారా మీరు జన్మించడం వలన మాకు కలిగిన గొప్ప మేలు, గొప్ప లాభం, ఏ గొప్ప ఆశీర్వాదం ప్రభువా. మరి ఇటువంటి మేలు మాకు ఇచ్చారు. రెండవది, మాకు మీరు ఈ లోకములో జన్మించడం వలన పాపము నుండి, లోక శాపముల నుండి మాకు విడుదలనిచ్చి మమ్మల్ని మీరు రాజులుగాను యాజకులుగాను చేసి ఉన్నారు. అందుచేత నీవెట్లా అయితే మా కొరకు సిలువలో చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచి మహిమలోకమునకు ఆరోహణమై ప్రభువా, అందరికంటే ఉన్నతమైన స్థానము దేవుడు మిమ్మల్ని హెచ్చించున్నాడు కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మాకు ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఎలాగ ఆయన ఆశీర్వాదై ఉన్నాడు, అలాగే ఆయన ఉండు తావున మేము కూడా ఉండినట్లు ఆ సింహాసనములో
మమ్మను కూడా మీరు కూర్చోబెడుతున్నారు. కాబట్టి ఇది ఒక గొప్ప ధన్యత, దీవెన. ద థ్రోన్ రైట్, ఈ యొక్క సింహాసనం యొక్క హక్కు, మీతో కలిసి, మీతో పాటు, మీ దగ్గరగా మీ యొక్క సింహాసనమందు మేము కూడా ఆసీనులగుట, ఇది ఒక గొప్ప దీవెన. మూడవదిగా, తండ్రి యొక్క సన్నిధికి మీరు మాకు అనుగ్రహించిన గొప్ప హక్కు ఏదనగా రైట్ ఆఫ్ ఫ్రీ యాక్సెస్. తండ్రి సన్నిధికి మేము ధైర్యముగా కృపాసనమునొద్దకు చేరుటకు మీరు మాకు మరి నూతన జన్మము ద్వారా పరలోక రాజ్య సింహాసనాసీనులుగా ఉండుటకు, అనగా మీ తండ్రి సన్నిధికి మేము చేరగలుగుటకు ఈ గొప్ప ధన్యత మీరు మాకు ఇచ్చి ఉన్నారు. కనుక ఈ 3 గొప్ప దీవెనలను గురించి ఈ దినం మేము నీ వాక్యము ద్వారా నేర్చుకొని ఆశీర్వాదకరమైన ఈ ధన్యకరమైన ఈ జీవపు మాటలు నీ పరిశుద్ధ గ్రంథములో నీ భక్తుల ద్వారా మాకు వ్రాయించినారు. మత్తయి సువార్త 1వ అధ్యాయం. ఈ దినము మేము చదువుకునే గొప్ప పాఠము మత్తయి సువార్త 1వ అధ్యాయం మొట్టమొదటి వచనం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. ఈ క్రీస్తు యొక్క వంశావళిలో మేము చేరగలుగుటకు ఈ గొప్ప ధన్యత మీరు మాకు అనుగ్రహించున్నారు. కనుక దీనిని గురించి మేము ఈ దినం ధ్యానము వింటున్నాం. క్రీస్తు వంశావళిలో మేము కూడా, మానవులమైన మేము కూడా ఆ వంశావళిలో చేరగలిగే ధన్యత మీరు ఈ లోకములో పుట్టుట ద్వారా, జన్మించడం ద్వారా, కన్యమరియా గర్భమందు మీరు జన్మించి ఈ లోకమునకు వచ్చి మానవులలో మానవుడవై, మా రక్త మాంసములో పాలివాడవై, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమలు శిక్ష మీరు మా కొరకు భరించి ఈ పాపశాప నుంచి మాకు విడుదల, విమోచన కలిగించిన ఈ ధన్యకరమైన మాటలు, ఓ ప్రభువా, మేము క్రీస్తు బిడ్డలం, క్రీస్తు వంశావళిలో మేము కూడా చేర్చబడి ఉన్నాం. దేవుని ప్రజా సంఖ్యలో, దేవుని బిడ్డల ప్రజా సంఖ్యలో మేము కూడా చేరి ఉన్నాం. ఈ లోకంలో బేత్లెహేములో ప్రజాసంఖ్య వ్రాయబడినప్పుడు ఆ ప్రజాసంఖ్యలో యోసేపు మరియ అను ఈ లోక తల్లిదండ్రుల ద్వారా మీరు కూడా ఆ ప్రజాసంఖ్యలో వ్రాయబడి ఉన్నారు. పరలోక సంబంధమైన ఆ యొక్క ప్రజాసంఖ్యలో, ఆత్మీయమైన దేవుని జనుల ప్రజాసంఖ్యలో మా పేర్లు కూడా మీరు నమోదు చేయించినందుకు స్తోత్రం. ప్రభువా, ఈ గొప్ప ఆశీర్వాదం ఏదిలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. ఇది చాలా వింత అయిన వాక్య భాగం. ఎందుకంటే ఇది చాలా వింత అయిన క్రీస్తు జన్మమును గూర్చిన ఒక గొప్ప సందేశం. ఇది ఒక విచిత్రమైన ఆత్మీయ అనుభవముతో కూడిన వాక్య ఉపదేశం, సందేశం. ఈ లోకములో మనుషులకు వారి వారి వంశములు, వారి వారి వంశావళులు ఉన్నాయి. కానీ ఈ లోకములోనికి మీరు వచ్చుట ద్వారా మేము కూడా ఈ పరలోకపు వంశావళిలో మేము చేర్చబడుట అనేది మా జీవితములకు ఇది ఒక గొప్ప ధన్యకరమైన స్థితి అని మేము గ్రహిస్తున్నాం. ఎందుకనంటే ఈ వంశావళిలోనికి, ఈ ప్రజాసంఖ్య, ఆత్మీయమైన దేవుని జనుల ప్రజాసంఖ్యలోనికి మేము కూడా చేర్చబడి ఉన్నాం. ఎలాగనగా క్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించడం ద్వారా,
కాబట్టి ఈ దినపు ఈ వాక్యము ద్వారా మేము ధ్యానించే గొప్ప సంగతి ఏదంటే, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఇక్కడ ఈ మత్తయి అనేటటువంటి సువార్తికుడు, దైవజనుడు, క్రీస్తు శిష్యుడు వ్రాసినటువంటి ఈ సువార్తలో ఈ విచిత్రమైన సందేశమును ఆయన తొలి పలుకుగా ఇది వ్రాసి ఉంచినాడు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, వాగ్దాన పుత్రుడు. ఎన్నో సంవత్సరములుగా దేవుడు అతనికి వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానము యొక్క గొప్ప నెరవేర్పు మేము ఈ వాక్యములో చూస్తూ ఉన్నాం. అదేంటంటే, అబ్రహాముకు ఇవ్వబడినటువంటి ఈ గొప్ప వాగ్దానం, ఈ దేవుని కుమారుని గూర్చిన వాగ్దానం ఎట్లా నెరవేర్చబడబోతా ఉంది అని మేము గమనిస్తే, ఇక్కడ ఆదికాండం 12వ అధ్యాయం 1-2 వచనాలు, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నొందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. కాబట్టి అబ్రహాముకి ఇవ్వబడినటువంటి ఈ యొక్క నిబంధన లేకపోతే ఒప్పందము, దేవుడు చేస్తున్న ఒప్పందం ఏంటంటే, నిబంధన ఏంటంటే కవనెంట్ ఆఫ్ బ్లెస్సింగ్, ఆశీర్వాదము కొరకైన ఒప్పందము. ఈ ఒప్పందము కేవలము ఒక్క వ్యక్తిగా అబ్రహాము మట్టుకు మాత్రమే కాదు, కానీ ఈ యొక్క అబ్రహాము దేవుని యొక్క వాగ్దానమును విశ్వసించుట ద్వారా, నమ్ముట ద్వారా ఈ వాగ్దానము ఈ లోకములోని వంశములన్నింటికీ కూడా అనుగ్రహించబడి ఉన్నది. ఆ వ్యక్తిలో, అబ్రహాములో, నిన్ను గొప్ప జనముగా చేసి. అబ్రహాముకి ఇవ్వబడినటువంటి గొప్ప వాగ్దానం ఏంటి? గొప్ప జనముగా చేస్తాను. నీవు నా మాటకు లోబడ్డావు కాబట్టి, నా మాటను నమ్మినావు గనుక, విశ్వసించినావు గనుక నిన్ను నేను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్పగా చేస్తాను. ఈ దినమున ఈ అబ్రహాము యొక్క నామము 3 జనాంగముల వారు గొప్పగా మరి భావిస్తూ ఉన్నారు. ఈ ఒక గొప్ప వ్యక్తి యొక్క బిడ్డలం మేము అని భావిస్తున్నారు. మొట్టమొదట ఇశ్రాయేలు ప్రజలు, యూదులు. రెండవది మహమ్మదీయులు, ఇబ్రహీం, అబ్రహాము యొక్క బిడ్డలం మేము, ఇస్మాయిలు సంతానం. కాబట్టి మేము, మా తండ్రి ఎవరు? అబ్రహామే. యూదులు అడిగితే వాళ్ళు అంటారు, మా తండ్రి ఎవరు? అబ్రహామే. ఇప్పుడు క్రైస్తవులు కూడా ఏమంటారు? మా తండ్రి ఎవరు? అబ్రహామే, మేము కూడా అబ్రహాము సంతానమే అని. ఈ 3 గొప్ప జనాంగములు ఈ ఒక్క వ్యక్తిని ద్వారా ఈ దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు. అబ్రహాము యొక్క పేరు, ఆ నామం దేవుడు ఎంత గొప్పగా హెచ్చించినాడో గమనించండి. దేవుని నమ్ముట వలన, దేవుని వాక్యమును నమ్ముట వలన, ఆ వాగ్దానమును నమ్ముట వలన
విశ్వాసముతో దేవుని యొక్క మాటలకు విధేయత చూపటం వలన, లోబడుట వలన గొప్ప ఆశీర్వాదము ఈ అబ్రహాము అనే వ్యక్తికి లభించింది. ఈ వాగ్దానం కేవలము అబ్రహాం వరకు మాత్రమే కాదు, ఇశ్రాయేలు ప్రజలందరికీ, ఈ మహమ్మదీయ ముస్లిం జనాంగం అంతటికి, అలాగే క్రైస్తవులు, విశ్వాసులైన క్రైస్తవులు అందరికీ ఈ గొప్ప ఆశీర్వాదపు వాగ్దానం వారు కూడా పొందుతూ ఉన్నారు. కాబట్టి భక్తుడైన పౌలు ఈ మాటలు వ్రాస్తున్నాడు. గలతీ పత్రిక మనం చూస్తే, గలతీ పత్రికలో 3వ అధ్యాయములో ఈ దైవజనుడైన పౌలు తెలియజేస్తున్న విషయం ఏది అంటే, గలతీ 3:9, నీ యందు అన్యజనుల అందరూ ఆశీర్వదించబడుదురు అని అబ్రహాముకు సువార్త ముందుగా ప్రకటించెను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు. ఎవరైతే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడైన ప్రభు అయిన దేవుడు యెహోవాను నమ్ముతారో, అంగీకరిస్తారో, వారు కూడా ఈ వాగ్దానములో విశ్వాసము ద్వారా వారు కూడా వారసులవుతున్నారు. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు. అలాగే 12వ వచనం 3వ అధ్యాయం, నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. కాబట్టి ఈ ఆశీర్వాదం పొందడానికి అవసరమైనది ఏది అంటే, నీతిమంతుడిగా ఎవరైతే గుర్తించబడతారో వారే ఈ యొక్క ఆశీర్వాదమునకు వారసులవుతారు. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. ఈ లోకములో వారు యూదులైనా, ముస్లిం మహమ్మదీయులైనా, క్రైస్తవులైనా నీతివంతులుగా తీర్చబడటం అనేది ఆవశ్యకం. ఎందుకంటే సహజ సిద్ధంగా మామూలుగా మన జన్మతః మనము నీతివంతులము కాదు. ఎందుకు నీతివంతులము కాదంటే, రోమాపత్రికలో భక్తుడైన పౌలు రాస్తున్నాడు, మనం అందరం కూడా ఎటువంటి దుస్థితిలో ఉన్నాము. రోమాపత్రికలో మనం చూస్తే ఈ యొక్క 4వ అధ్యాయములో భక్తుడు పౌలు రాస్తున్నాడు. రోమాపత్రిక 4వ అధ్యాయం 11వ వచనం, మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారందరికీ అతడు తండ్రి ఎగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తన కలిగిన విశ్వాసం వలన నీతికి ముద్రగా సున్నతి అను గుర్తు పొందెను. నమ్మిన అప్పుడు అబ్రహాముకు ఈ సున్నతి అనే ఆ దేవునితో అబ్రహాముకు కలిగిన ఆ యొక్క ప్రత్యేకమైన సంబంధం, దేవుని యొక్క సొత్తు అవుట అనే ఆ అనుబంధం అబ్రహాముకు అందటం లేదు. అది లేకపోయినప్పటికీ కూడా, ఈ సున్నతి అనే అనుభవం లేకపోయినప్పటికీ కూడా దేవుని మాటను నమ్మినాడు గనుక అతడు ఈ గొప్ప ఆశీర్వాదం పొందాడు. అతడు సున్నతి పొందక మునుపు తన కలిగిన విశ్వాసం వలన నీతికి ముద్రగా సున్నతి పొందాడు. దేవుడు అతన్ని అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నీతివంతులు ఎట్లా అవుతారు? దేవుణ్ణి నమ్మితే,
దేవుని యందు విశ్వాసము కలిగి ఉంటే వారు నీతివంతులుగా తీర్చబడతారు. అది అబ్రహాం విషయంలో అబ్రహాం దేవుని నమ్మాను, అది అతను నీతిగా ఎంచబడెను. ఇప్పుడు యూదులు కానీ, ఈ ముస్లిమ్స్ కానీ, మహమ్మదీయులు కానీ వారు కేవలము దేవుని యందు ఈ ఈ యొక్క సో ముద్ర లేదు వారికి. కానీ ఈ క్రైస్తవులు యేసుక్రీస్తు ప్రభువు శిలువ మరణం ద్వారా, క్రీస్తును నమ్ముట ద్వారా, క్రీస్తునందలి విశ్వాసము ద్వారా మనము నీతివంతులముగా తీర్చబడుతున్నాం. ఇదే విషయాన్ని భక్తుడైన పౌలు ఆయన వ్రాస్తున్నాడు. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ ఆయన ఎందుకనగా 21వ వచనం, ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసరము పాపముగా చేసెను. మనం ఎట్లా నీతివంతులం అవుతున్నామంటే, మనము సహజ సిద్ధంగా నీతివంతులంగా లేము, మనం పాపులమే. కానీ మన పాపముల కొరకు యేసుక్రీస్తు ప్రభువు సిలువలో మన కొరకు చేసిన బలియాగము ద్వారా, యేసుక్రీస్తును మనము నమ్ముట ద్వారా దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. అది క్రీస్తు మన పాపములు ఆయనపై వేసుకొని, మన పాపముల శిక్ష ఆయన భరించి, సిలువలో ఆయన మరణం ద్వారా నమ్మిన ప్రతి వారికి కూడా, క్రీస్తును నమ్మిన వారు, క్రీస్తు నా పాపముల కొరకు సిలువలో చనిపోయినాడు, నా పాపముల కొరకు ఆయన సమాధి చేయబడ్డాడు, నా పాపముల కొరకు ఆయన తిరిగి లేచినాడు, పునరుత్థానుడైనాడు అని ఎవరైతే నమ్ముతారో వారిని ఆయన నీతిమంతులుగా చేస్తున్నాడు. కాబట్టి ఈ గొప్ప సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన నీతి అనేది కేవలము క్రీస్తు ద్వారా మనకు లభించినటువంటి ఒక గొప్ప ఆశీర్వాదం, ఒక గొప్ప దీవెన. అంచేత ఈ క్రీస్తునందలి విశ్వాసము ద్వారా మనము ఈ వాగ్దానమును స్వతంత్రించుకుంటున్నాం. వాగ్దానం ఏంటి? ఇది అబ్రహాముకి ఇవ్వబడిన వాగ్దానం, ఒప్పందం, కవెనెంట్ ఆఫ్ బ్లెస్సింగ్, ఆశీర్వాదము. అది తొలుత ఈ 12వ అధ్యాయం ఆదికాండంలో చూస్తే అది కేవలము ఎవరి కొరకు? అబ్రహాముకు మాత్రమే. 18వ అధ్యాయం ఆదికాండం 18వ అధ్యాయం 18వ వచనంలో కూడా మనం దీన్ని చూస్తే, అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదించబడును. ఒక్క మనిషి అబ్రహాము, ఒక్కడైన దేవుణ్ణి నమ్మినాడు అబ్రహాము. తండ్రి కుమార పరిశుద్ధాత్మయగు త్రిత్వ దేవుని, ఒక్కడే దేవుని నమ్మినాడు గనుక అతని ద్వారా ఇక్కడ మనం చూస్తున్నాం, ఆ భూమిలోని సమస్త జనములు ఆశీర్వదించబడును. కాబట్టి ఈ సమస్త జనములకు ఈ ఆశీర్వాదము దేవుడు అబ్రహాము ద్వారా అనుగ్రహించినాడు. మనమందరం కూడా ఈ ఆదికాండము 22వ అధ్యాయములో మనం చూస్తే 22:18, మరియు నీవు నా మాట వినినందున భూమిలోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును. అది అబ్రహాము దేవుని మాట విన్నాడు. అతని సంతానము ఇస్సాకు దేవుని మాట విన్నాడు. ఇస్సాకు కుమారుడు యాకోబు కూడా దేవుని మాట విన్నాడు. కాబట్టి
నీ సంతానము ఆశీర్వదించబడును అని భూలోకములోని జనములు అన్నీయు నీ సంతానం వలన ఆశీర్వదించబడును. కాబట్టి నీవు నేను కూడా ఈ ఆశీర్వాదమునకు, అబ్రహాముకు దేవుడిచ్చిన ఆశీర్వాదమునకు మనము కూడా వారసులమైనాం. ఎట్లాగూ అబ్రహాం ఎట్లయితే దేవుడిని నమ్మాడు, ఇస్సాకు ఎట్లయితే దేవుడిని నమ్మాడు, యాకోబు ఎట్లయితే దేవుడిని నమ్మాడు, ఇప్పుడు మనము యేసుక్రీస్తు ప్రభువును నమ్మటం ద్వారా ఈ ఆశీర్వాదమునకు మనము వారసులం అవుతున్నాం. అబ్రహాముకు విశ్వాసము ద్వారా దేవుని యొక్క వాగ్దానమును నమ్మినాడు. ఇస్సాకు అబ్రహాము కూడా దేవుని మాటకు విధేయత చూపడం ద్వారా ఈ ఒక్కడైన కుమారుడు తాను ప్రేమించు ఇస్సాకును తన యొక్క ముసలితనములో 100 ఏళ్ల ప్రాయములో దేవుడు ఇచ్చినటువంటి ఇస్సాకును దేవుని మాటకు లోబడి విధేయత చూపి విశ్వాసముతో అతన్ని మోరియా పర్వతం మీద బలిగా అర్పించుటకు సిద్ధపడినాడు. కాబట్టి బలిగా అతన్ని ఆ బలిపీఠం మీద ఉంచబడినప్పుడు అతన్ని చంపుటకు కత్తి పైకెత్తినప్పుడు వెంటనే దేవుడు అతన్ని ఆపినాడు. అబ్రహామా ఆగు, ఆ చిన్న వాని మీద చెయ్యి వేయొద్దు, నీ కత్తి వేయొద్దు, ఎందుకంటే నీవు నా మాటకు లోబడినావు, నీవు దేవుని మాటకు లోబడినావు, దేవుని మాటకు విధేయత చూపినావు, కాబట్టి నీవు నన్ను ప్రేమించువాడవని, నీవు ఈ లోకములో ఎవరిని నాకంటే ఎక్కువ ప్రేమించడం లేదు, నీవు నన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నావు, నీకొక్కడైన కుమారుడు ఇస్సాకును నాకు బలిగా ఇచ్చుటకు నీవెంతగానో సిద్ధపడి ఉన్నావు గనుక నీ యందు నేను సంతోషిస్తున్నాను. కాబట్టి కాగా రమ్ము, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు ఇస్సాకు కూడా విధేయత చూపాడు. తండ్రికి బలిగా అర్పించబోటకు అతను కూడా సిద్ధమైన మనస్సును చూపించాడు. కనుక బలిపీఠం మీద ఒక సమర్పణగా ఇస్సాకు తను తాను దేవునికి సమర్పించుకున్నాడు. కనుక ఆ ఆశీర్వాదము అతని ద్వారా వచ్చింది. అందుచేత ఇది మనం చదువుకుంటున్న ముఖ్యమైన విషయము ఏమిటంటే, అబ్రహాము దేవుని నమ్మాడు, ఇస్సాకు దేవుని నమ్మాడు, యాకోబు దేవుని నమ్మాడు. వీరందరూ కూడా దేవుని మాటకు విధేయత చూపినారు, విశ్వాసముతో విధేయత. కాబట్టి దేవుని పిల్లలారా, ఈ గొప్ప ఆశీర్వాదములో నీవు కూడా పాలిభాగస్తులు అవ్వాలి అంటే, అబ్రహాము యొక్క ఆశీర్వాదములో నీవు కూడా వారసులు అవ్వాలంటే, అబ్రహాములో మా దేవుడు చూచిన విషయం, దేవుని మాటకు అతడు నమ్మకం చూపించాడు, విశ్వసించాడు, లోబడ్డాడు, విధేయత చూపించాడు. ఇస్సాకు తండ్రి మాటకు లోబడ్డాడు, విశ్వసించాడు, దేవుణ్ణి నమ్మాడు. ఆ బలిపీఠం మీద ఆ బలి అర్పణగా తాను తండ్రికి దేవునికి సమర్పించుకున్నాడు. కాబట్టి దేవుడు ఆనందించినాడు ఆ విశ్వాస అర్పణమును బట్టి. యాకోబు కూడా దేవునికి విశ్వాసము ద్వారా లోబడ్డాడు, సమర్పించుకున్నాడు. దేవుడు ఏ మాట సెలవిస్తే ఆ మాటకు లోబడ్డాడు. కాబట్టి వారు వారసులుగా ఎట్లయినా అయినారో మనము కూడా దేవుని యందు విశ్వాసము ద్వారా, నమ్మటం ద్వారా, విధేయత చూపడం ద్వారా ఈ వాగ్దానం ఇప్పుడు మనకు యేసుక్రీస్తు ప్రభువులో ఈ వాగ్దానం మనకు అనుగ్రహించబడింది. అందుచేత ఈ వాగ్దానమును మనము క్రీస్తు ద్వారా ఇప్పుడు మనము సంపాదించుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఈ గొప్ప విశ్వాసం, ఇందాక నేను చదివినటువంటి మాట ఈ గలతీ పత్రికలో 3వ అధ్యాయంలో ఇందాక మనం చదువుకున్నాం. ఈ యొక్క గొప్ప విశ్వాస బలియాగము, ఈ యొక్క గొప్ప విధేయత ద్వారా ఎట్లా అయితే
మరి ఆ, ఈ రోమా పత్రిక 4వ అధ్యాయంలో ఆ, దేవుడు చెప్పినప్పుడు ఈ యొక్క అబ్రహాము లోబడ్డాడు. అబ్రహాము దేవుని యొక్క విశ్వాసము ద్వారా అడుగుజాడలను బట్టి నడుచుకున్న వారికి తండ్రి ఒకట గుర్తు పొందినాడు. అలాగే మనము అనగా ఆయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభు మన అపరాధముల నిమిత్తం అప్పగించబడి మనము నీతివంతులముగా తీర్చబడుటకై ఆయన తిరిగి లేచినాడు. పునరుత్థానుడైన క్రీస్తును మనము నమ్ముతూ ఉన్నాం, విశ్వసిస్తూ ఉన్నాం. కనుక మనము కూడా ఈ గొప్ప విశ్వాసము ద్వారా ఈ గొప్ప ఆశీర్వాదములో మనము పాలిభాగస్థులం. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు. నీతిమంతుడు విశ్వాసము ద్వారా జీవించును. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఈ గొప్ప వాగ్దానములో, ఈ విశ్వాస వాగ్దానములో మనము కూడా ఇప్పుడు ఏమవుతున్నాం? పాలిభాగస్థులం అవుతున్నాం. వీఆర్ ఇన్హెరిటింగ్, enjoying the blessing that God gave to Abraham, because Abraham trusted God. It was Abraham's faith made him a blessing to the nations of the world. ఈ ప్రపంచంలో ఉన్న వారు అందరూ అబ్రహాము ద్వారా ఆశీర్వదించబడాలి అని దేవుని యొక్క వాగ్దానం. కాబట్టి ఈ వాక్యములో మనం చూస్తున్నాం, ఈ వంశావళి, యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిలో మనము చూసే ముఖ్యమైన సంగతి ఏంటంటే, ఈ యొక్క అబ్రహాము ద్వారా ఈ గొప్ప విశ్వాసాన్ని, ఆశీర్వాదాన్ని మనం పొందుతున్నాం. అందుచేత అబ్రహాము కుమారుడగు అని, we are becoming children of God only through faith. విశ్వాసము ద్వారా, కృపచేత, విశ్వాసము ద్వారా కృపచేత యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనము నూతన జీవములోనికి వచ్చాం, రక్షించబడిన విశ్వాసులమైన. అంచేత ఈ అబ్రహాముకు ఇవ్వబడిన ఈ గొప్ప ఆశీర్వాదపు వాగ్దానములో మనం పాలుభాగస్తులం. ఇకపోతే రెండవది, అబ్రహాము కుమారుడగు దావీదు. ఇది ఎవరైనా హిందువులు కానీ అన్యజనులు కానీ వింటే, అబ్రహాము కుమారుడు దావీదు కాదు కదా అంటారు వాళ్ళు. అవును, నిజమే. అబ్రహాము కుమారుడు ఇస్సాకే. ఇస్సాకు ద్వారానే యాకోబు ద్వారా ఇశ్రాయేలు 12 కుమారులు, ఆ 12 గోత్రముల కర్తలు, ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా వారందరూ ఎవరు? అబ్రహాం పిల్లలే. అయితే దావీదు ఎట్లా అబ్రహాము కుమారుడు? కాబట్టి ఆ సంగతి కూడా మనము దేవుని వాక్యంలో చూద్దాం. దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. యేసుక్రీస్తు ప్రభు యొక్క తండ్రి ఎవడు? శరీర సంబంధం. ఈ లోకములో యోసేపు వడ్రంగివాడు, నజరేతులో వడ్రంగివాడైన యోసేపు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఈ యొక్క ఇహలోకపు తండ్రి. కానీ అసలు తండ్రి ఎవరు? పరలోకమందున్న దేవుడు, పరమ తండ్రి. ఆయన తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే తగ్గించుకొని ఆయన ఈ లోకములోనికి ఒక దీన శిశువుగా రక్తమాంసములలో, మానవుని రక్తమాంసములో పాలువాడై కన్యమరియకు పరిశుద్ధాత్మ వలన సర్వోన్నతుని శక్తి ఆమెను క్రమకొనుట వలన క్రీస్తు ఆమె గర్భములో జన్మించినాడు. కాబట్టి ఈ క్రీస్తు యొక్క జన్మము, క్రీస్తు యొక్క వంశావళికి, దావీదు యొక్క వంశావళికి చాలా దూరం ఉంది. అబ్రహాము నుండి దావీదు వరకు 14 తరములు, దావీదు నుండి యేసుక్రీస్తు వరకు 14 తరములు.
కాబట్టి ఇన్ని వేల సంవత్సరాలు లేదా వందల సంవత్సరాల ఆ వ్యవధి ఉండగా యేసుక్రీస్తు ప్రభువుకి ఎట్లా వంశావళి? ఆయనకి పెళ్ళయిందా? ఆయనకు పిల్లలు పుట్టారా? ఎట్లా ఈ వంశావళి అనే దాన్ని మనము జాగ్రత్తగా దేవుని వాక్య ప్రకారం గమనిస్తే దావీదు యొక్క జీవితంలో దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని ఈ ఈ యొక్క మాట మనము గమనించాలి. అదేది అంటే క్రీస్తు ప్రభువుకు ఆయనకు వంశావళి లేదు. ఆయన వంశావళి ఎవరు అని చెప్పనంటే ఇది మళ్ళీ మనము ఆదికాండం 5వ అధ్యాయంలోకి వెళ్ళాలి. ఈ ఆదికాండం 5వ అధ్యాయంలో అక్కడ మనకు కనిపించేది ఒక గొప్ప వంశావళి. ఎవరిది? ఎవరు 5వ అధ్యాయంలో? ఇక్కడ 5వ అధ్యాయం మొదటి వచనం, ఆదాము వంశావళి గ్రంథం ఇదే అని. ఈ ఆదికాండం 5వ అధ్యాయంలో ఉన్న వంశావళి ఎవరిది? ఆదాముది. ఈ ఆదాము వంశావళిలో ఎవరున్నారు అంటే ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టెను. షేతు కనిన తరువాత ఆదాము బ్రతికి దినములు 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. ఎవరు? ఆదాము. ఆదాము బ్రతికి దినములన్నీ 930 ఏండ్లు. అప్పుడు అతను మృతి పొందాను. ఈ ఆదాము వంశావళిలో మనం చూస్తే ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏళ్ళు. అప్పుడు అతను మృతి పొందాను. ఇక షేతు బ్రతికిన దినములన్నీ 912 ఏళ్ళు. అప్పుడు అతను మృతి పొందాను. అతని కుమారుడు ఎనోషు 905 ఏండ్లు బ్రతికాడు. అప్పుడు అతను మృతి పొందాను. కేయినాను దినములన్నీ 910 ఏండ్లు. అప్పుడు మృతి పొందాను. కాబట్టి వరుసగా ఈ ఆదాము వంశావళిలో మనం చూస్తే ఎవరెవరు వారి పిల్లలందరూ ఒకరి తర్వాత వాళ్ళు బ్రతకడం, ఆ తర్వాత చనిపోవడం. కాబట్టి ఆదాము వంశావళి గ్రంథంలో మనం చూసేది ఏది అండి? విశేషంగా బ్రతకడం, కొన్ని వందల సంవత్సరాలు జీవించడం, తర్వాత మృతి పొందడం. ఇది మృతి పొందిన వారి యొక్క వంశావళి. అంతేగాని ఇక్కడ జీవించిన వారి యొక్క వంశావళి అనేది మనకు కనిపించదు. ఈ యొక్క వంశావళిలో నుంచి మనము యువతలకు వస్తే ఇక్కడ మనము లూకా సువార్త 3వ అధ్యాయములో 23వ వచనం, యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడాయను. యోసేపు కుమారుడని ఎంచబడెను. యోసేపు ఏలీ మత్తయికి, మత్తతుకు, మత్తయి లేవీకి, మెల్కి యోసేపుకు, యోసేపు మత్తతీయకు, మత్తతీ ఆమోసుకు, ఇట్లా వీళ్ళందరూ కూడా ఏంటంటే వీళ్ళందరూ కూడా ఒకరికొకరికి బ్రతికినటువంటి వారు. ఈ చివరిలో మనం చూస్తే 28వ వచనంలో కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవుని కుమారుడు. ఇప్పుడు ఈ లూకా సువార్తలో కూడా మనకు కనిపించే యేసుక్రీస్తు వంశావళిలో వీళ్ళందరూ కూడా బ్రతికినటువంటి వారు, జీవించిన వారు. ఇక్కడెక్కడా కూడా మనకు మృతి పొందెను ఆ మాట మనకు కనబడదు. ఇక్కడ కనబడే మాట ఏంటంటే అతని తర్వాత ఎవరు జీవించారు కదా? మహలేలు కేయినాకును, కేయినాను ఎనోషుకును, ఎనోషు షేతుకును, షేతు ఆదాం. ఇక్కడి నుంచి వెనక్కి వెళ్తే మనకు కనబడేది ఎవరంటే వీరందరూ కూడా సజీవులైన వారు, బ్రతికిన వారు. ఇక్కడ మృతి అనే మాట లేదు.
కాబట్టి యేసుక్రీస్తు వంశావళిలో బ్రతికిన వారే అక్కడ మనకు ఎక్కువగా కనిపిస్తున్నారు, కానీ మృతులను గూర్చిన సంగతి మనకి ఎక్కడ కూడా కనిపించదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించాల్సింది ఏది అంటే ఈ దావీదు వంశావళిలో మనము చూసేది ఏది అంటే ఇది ఈ ఒక వాగ్దానం దేవుడు చేశాడు. ఏమి వాగ్దానం దావీదుకు దేవుడు చేశాడు అంటే 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. 2 సమూయేలు 7వ అధ్యాయం 12. నీ దినములు సంపూర్ణమగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యము అతనికి స్థిరపరచదను. 16వ వచనం, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనేను. కాబట్టి దావీదుకి ఇవ్వబడిన ఈ గొప్ప దీవెన ఏంటి అంటే ఇతడు ఈ వాగ్దానం సింహాసనమును గూర్చిన వాగ్దానం, అబ్రహాము వాగ్దానం, ఆశీర్వాదమును గూర్చిన వాగ్దానం. దావీదుకు ఇవ్వబడిన వాగ్దానం ద కవనెంట్ ఆఫ్ రాయల్ థ్రోన్, ఒక రాజకీయ సింహాసనము ఆ దావీదుకు దేవుడు వాగ్దానం చేశాడు. ఈ సింహాసనం నిత్యముగా ఆయన స్థిరపరుస్తా అంటున్నాడు. కాబట్టి ఈ దావీదు యొక్క వాగ్దానములో కూడా మనము ఎట్లా పాలువారం అవుతాము అని చెప్పనంటే ఈ 2వ సమూయేలు 7:16లో మనము చూస్తున్న సంగతి ఏంటంటే, నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనేను. థ్రోన్, ఎ కవనెంట్ ఆఫ్ థ్రోన్, ఒక సింహాసనము వాగ్దానం చేయబడింది. ఈ వాగ్దానములో కూడా మనము ఎట్లా పాలిభాగస్థులం అవుతున్నాం? అబ్రహాము విశ్వాసము ద్వారా ఆశీర్వాదించబడ్డాడు. ఇప్పుడు అబ్రహాము సంతానములోంచి వచ్చిన క్రీస్తును మనము విశ్వసించడం ద్వారా ఆశీర్వాదములో మనం పాలుభాగస్థులం అవుతున్నాం. అయితే దావీదుకు ఇవ్వబడినటువంటిది ఏది అంటే అ కవనెంట్ ఆఫ్ రాయల్ థ్రోన్, ఒక సింహాసన వారసత్వం. ఈ వారసత్వాన్ని మనము ఎట్లా సంపాదించుకుంటాం? దానికి భక్తుడైన యెషయా ఆయన వ్రాస్తున్న సంగతి ఏది అంటే ఈ 9వ అధ్యాయంలో యెషయా గ్రంథం 9. మనందరికీ తెలుసు, క్రిస్మస్ సమయంలో ఈ వాగ్దానాన్ని తప్పకుండా అందరూ కూడా దీన్ని చదువుతారు. అది ఏది అంటే 9వ అధ్యాయం 6వ వచనం, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఇప్పుడు దావీదుకు ఇవ్వబడినటువంటి కవనెంట్, ఆ వాగ్దానం, ఆ ఒప్పందము, ఇది ఒక రాజకీయ సింహాసనమును గూర్చిన ఒప్పందం, రాయల్ థ్రోన్. ఇప్పుడు ఆ యొక్క దావీదు సింహాసనము యొక్క హక్కుదారుడు ఎవడంటే నజరేయుడైన యేసుక్రీస్తు అని యెషయా ప్రవక్త ముందుగా ప్రవచిస్తున్నాడు. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును.
ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయం వలనను నీతి వలనను రాజ్యము స్థిరపరచబడుటకై అతడు సింహాసనాసనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతికి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. కాబట్టి ఈ యొక్క కవెనెంట్ ఆఫ్ రాయల్ థ్రోన్ ఇది దావీదు కుమారుడైన క్రీస్తు. ఇక నూతన నిబంధనలోకి వస్తే మనకు గుడిమర్తమై పిలుస్తుంటాడు, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దని. ఆ సురోపెనకే స్త్రీ కూడా అడుగుద్ది, దావీదు కుమారుడా నన్ను కనికరించు, దావీదు కుమారుడా. కాబట్టి ఈ ఈ యొక్క మెస్సియాకు ఇవ్వబడిన ఈ బిరుదు ఏది అంటే దావీదు కుమారుడు. ఎందుకు దావీదు కుమారుడు అంటే ఈ దావీదు యొక్క సింహాసన వారసత్వం ఎవరికి? యేసుక్రీస్తు ప్రభువుకు. ఈ సింహాసన వారసత్వం యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా దేవుని కుమారులైన వారందరికి కూడా ఈ వారసత్వము ఇప్పుడు లభిస్తూ ఉంది. అతడు సింహాసనాసనుడై రాజ్య పరిపాలన చేయును. ఈ యొక్క వారసత్వం యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు లభించింది. క్రీస్తు ప్రభు ద్వారా ఈ యొక్క వారసత్వము మనకు కలిగి ఉన్నది. కీర్తన గ్రంథం 89వ కీర్తనలో మరి భక్తుడైన దావీదు ఈ మాట వ్రాసి ఉన్నాడు. అది ఏది అంటే ఎనభై 89వ దావీదు కీర్తనలో 29వ వచనం, కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులలో అత్యున్నతిగా ఉంచెదను, నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేసెదను, నా నిబంధన అతనితో స్థిరముగా ఉండును, శాశ్వత కాలం వరకు అతని సంతానమును, ఆకాశమున్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను. ఇది అభిషిక్తుడైన క్రీస్తు మెస్సియా నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువుకు ఇవ్వబడినటువంటి ఈ వాగ్దానం గురించి దావీదు ముందుగా ప్రవచిస్తూ ఉన్నాడు. అంచేత ఈ యొక్క వాగ్దానము, నా కృప నిత్యం అతనికి తోడుగా ఉండజేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా ఉండును, శాశ్వత కాలం వరకు అతని సింహాసనం, ఆకాశమున్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను అని. కాబట్టి ఈ గొప్ప వాగ్దానం 29వ వచనములో మనం దాన్ని చూచాం. అలాగే 36వ వచనములు కూడా అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు, అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధిని ఉండుననియు దేవుడు సెలవిచ్చున్నాడు. అంచేత 37వ వచనం, నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసి తిని, దావీదుతో నేను అబద్ధమాడను అని దేవుడు సెలవిచ్చున్నాడు. అంచేత ఇక్కడ వాగ్దానం ఏమిటి అంటే దావీదుకి ఇచ్చింది సింహాసన వాగ్దానం. ఈ సింహాసన వాగ్దానాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు దావీదు కుమారుడిగా, ఎందుకంటే దావీదు వంశంలో పుట్టిన దావీదు కుమారుడిగా ఆయన దాని యొక్క వారసత్వాన్ని ఇప్పుడు క్రీస్తునందు విశ్వసించిన వారందరికీ కూడా ఈ యొక్క సింహాసన వారసత్వం. అంచేత ఇందాక నేను చెప్పినట్టుగా ఈ యొక్క బర్త్ రైట్ అనేది ఏది అంటే యేసుక్రీస్తు ద్వారా ఎవరైతే ఆయన నామమును
విశ్వసించి క్రొత్తగా జన్మించి నూతన జన్మానుభవంలోనికి ఎవరైతే వస్తున్నారో వారందరి జీవితాల్లో కూడా ఈ గొప్ప వాగ్దానం ఇది నెరవేర్చబడుతూ ఉన్నది. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలో మనము దీన్ని గమనిస్తే ఈ యొక్క సింహాసన దావీదు యొక్క ఈ సింహాసన వాగ్దానం దాన్ని మనం చూస్తాం. ఎట్లా? మనము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు, క్రీస్తును నమ్ముకున్నప్పుడు మనము దేవుని బిడ్డలమవుతున్నాం. ఈ మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలో దాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. మనము దేవుని పిల్లలమని పిలువబడుటకు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించెనో చూడుడి. మనము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన మనము దేవుని పిల్లలము అవుతున్నాం. వీఆర్ బికమింగ్ గాడ్స్ చిల్డ్రన్ బికాజ్ ఆఫ్ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్. కాబట్టి దేవుని పిల్లలు అనేటటువంటి ఆ అనుబంధంలోనికి మనము ఈ వాక్యము ద్వారా వస్తూ ఉన్నాం. దేవుని యందు విశ్వాసము కదా, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతివాడు ఆయన పవిత్రులైనట్టుగా తను పవిత్రునిగా చేసుకున్నాడు. కాబట్టి మనం ఇప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన మనము క్రొత్త జన్మ అనుభవం ద్వారా, తిరిగి పుట్టడం ద్వారా క్రీస్తు యొక్క బిడ్డలుగా మనము ఈ లోకములో మార్చబడుతున్నాం. క్రొత్త జన్మ, నూతన జన్మ అనుభవం ద్వారా మనము ఈ గొప్ప ఆశీర్వాదం పొందుతున్నాం. అంచేత ఈ యొక్క బర్త్ రైట్ అనగా దేవుని కుటుంబంలో మనము జన్మించుట అనే ఈ గొప్ప అనుభవం మనకు ఎక్కడి నుంచి వస్తుంది? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన. మనకందరికీ తెలుసు, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం మనం జాగ్రత్తగా చూస్తే అక్కడ మనం గమనించే గొప్ప సత్యం ఇదే. తను ఎందరు అంగీకరించినో వారికి అందరి కనుక ఆయన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వీఆర్ బికమింగ్ గాడ్ చిల్డ్రన్ సింప్లీ బికాస్ ఆఫ్ our faith in Jesus Christ, simply because of accepting Jesus Christ as our Savior and our Lord. దేవుని నమ్ముట ద్వారా మనము దేవుని పిల్లలము అవుతున్నాం. దేవుని పిల్లలముగా మనము ఇప్పుడు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము దేవుని పిల్లలమైనాం. కాబట్టి ఈ మత్తయి సువార్తలో మనం చూసిన యేసుక్రీస్తు వంశావళిలోనికి మనము వచ్చున్నాం. లూకాసు సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు చూస్తే అక్కడ వ్రాయబడిన ప్రజా సంఖ్యలో యేసుక్రీస్తు ప్రభువు యొక్క పేరు చేర్చబడినట్టుగా మనం చూస్తున్నాం. లూకాసు సువార్త 1వ అధ్యాయం 7. వారక్కడ ఉన్నప్పుడు 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయం. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినము నిండిన కనుక తన తొలితూలు కుమారుని కని పొత్తిగొడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆయన పశువుల తొట్టిలో ఆయన పరుండబెట్టినాడు. మనం చూస్తే ఇక్కడ ఆ ప్రజా సంఖ్యలో ఎందుకు వారు బెత్లెహేములో ఉన్నారంటే అక్కడ ప్రజా సంఖ్యలో వ్రాయబడుటకు యోసేపు మరియా బెత్లెహేముకు వచ్చారు. కాబట్టి ఆ ప్రజా సంఖ్యలో వారు వ్రాయబడినప్పుడు యేసుక్రీస్తు పేరు కూడా ఈ ప్రజా సంఖ్యలో నమోదు చేయబడింది. ఆ ప్రజా సంఖ్యలో
ఆయన ఆ, చేర్చబడ్డాడు. క్రీస్తు ప్రభువు ఆ ప్రజా సంఖ్యలో చేర్చబడ్డాడు. అంచేత హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాల్లో మనము ఈ గొప్ప కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది అనే దాన్ని. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గానవారని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపచేయుటకును, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. యేసుక్రీస్తు ప్రభు రక్త మాంసములలో ఒక మానవుడిగా ఆయన కూడా ఈ లోకానికి ఆయన వచ్చినాడు. కాబట్టి ఆయన వచ్చుట ద్వారా ఆయన మనలను ఎవరి నిమిత్తము సమస్తమున్నవు, ఎవరి వలన సమస్తము కలుగుచున్నవు, ఆయన అనేకులైన కుమారుని మహిమకు తెచ్చుచుండగా, అది టు బ్రింగ్ us all టు ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ ద గ్లోరీ, ఈ మహిమకు వారసులుగా మనం చేయబడడానికి తీసుకుని రాబడ్డాం. అంచేత మరి ఈ యొక్క అబ్రహాము ద్వారా కవనెంట్ ఆఫ్ బ్లెస్సింగ్, విశ్వాసమును గుర్చిన వాగ్దానములో మనము కూడా విశ్వాసము ద్వారా ఆ వాగ్దానములోనికి ప్రవేశించాం. దావీదుకి ఇవ్వబడిన ఇదేంటి? కవనెంట్ ఆఫ్ రాయల్ థ్రోన్, రాజకీయ సింహాసనము యొక్క వారసత్వం. అది క్రీస్తు ద్వారా, ఆ దావీదు కుమారుడైన క్రీస్తు ద్వారా ఇప్పుడు ఆ సింహాసన వారసత్వాన్ని మనం కూడా అనుభవిస్తున్నాం. ఇందాక నేను చెప్పినట్లుగా బర్త్ రైట్ అది మొదటిది, అనగా యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసము ద్వారా తిరిగి జన్మించుట ద్వారా దేవుని కుమారులుగా ఆ హక్కు మనం అనుభవిస్తున్నాం. రెండవది థ్రోన్ రైట్, ఈ సింహాసన వారసత్వం. ఇది దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైనాడు. కాబట్టి ఆయనకు ఇవ్వబడిన ఆ యొక్క ధన్యత ఏది అంటే, ఆయన యోహాను సువార్తలో ఆ మాట తన శిష్యులతో కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. యోహాను సువార్తలో ఈ 14వ అధ్యాయంలో ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే, నేను ఎట్లా అయితే ఆరోహణై తండ్రి యొక్క 14:3 వచనం, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరుండు ఉండులాగున మరల వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోదును. యేసుక్రీస్తు ప్రభు తండ్రి కుడి పార్శ్వమందు ఆసీనుడైనాడు. ఆయన ఉండే స్థలం అదే. అక్కడకు మనలను ఆయన తీసుకొని వెళ్తున్నాడు. ఆరోహణుడైన క్రీస్తు ఆయనతో కూడా మనలను ఆయన తీసుకొని వెళుతూ ఉన్నాడు. అంచేత we also have this right of the throne right, సింహాసన వారసత్వం. దావీదు కుమారుడిగా యేసుక్రీస్తునందులి విశ్వాసము ద్వారా దేవుని నమ్ముట వలన దేవుని పిల్లలుగా మనకు కూడా ఆ హక్కు లభిస్తుంది. ఇక మూడవది ఏది అంటే ద రైట్ ఆఫ్ ఫ్రీ యాక్సెస్, అనగా తండ్రి సన్నిధికి మనము చాలా తేలిక స్వేచ్ఛగా, ఏ విధమైన అడ్డులు ఆటంకాలు లేకుండా స్వేచ్ఛగా మనము తండ్రి సన్నిధికి చేరగలుగుతూ ఉన్నాం. ఇది హెబ్రీ పత్రికలో 4వ అధ్యాయం ఆకాశ మండలం గుండా వెళ్ళిన 14 వచనం, దేవుని కుమారుడైన యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు కనుక మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపద్దాం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ మన వలనే శోధించబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. కనుక
మనము కనికరించబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. మనము ఈ దేవుని యొక్క కృపాసనము దగ్గరకు మనము చాలా తేలిగ్గా ప్రవేశిస్తాం. 10వ అధ్యాయం హెబ్రీ పత్రిక 19వ వచనం, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. లేదా క్రీస్తు రక్తం ద్వారా, యేసు క్రీస్తు మన కొరకు సిద్ధపరిచిన మార్గములో ధైర్యముగా ఆ దేవుని సన్నిధిలోనికి మనం ప్రవేశిస్తాం. ఆయన కృపాసనమునొద్దకు ధైర్యముగా మనం చేరగలుగుతాం. ఇది రైట్ ఆఫ్ ఫ్రీ యాక్సెస్. ఆయన కృప ద్వారా ఆ యొక్క పరమ తండ్రి సన్నిధికి, దేవుని సింహాసనం దగ్గరకు, కృపాసనం దగ్గరకు మనము వెళ్ళగలుగుతున్నాం. కాబట్టి అబ్రహాము ద్వారా ఇవ్వబడింది కవనెంట్ ఆఫ్ బ్లెస్సింగ్. ఆ యొక్క సమస్త జనాంగములు క్రీస్తు ద్వారా విశ్వాసములోనికి ఈ స్వార్థ ప్రకటన ద్వారా రావడం ద్వారా, క్రీస్తుని నమ్ముట ద్వారా మనము ఆ ఆశీర్వాదములోకి ప్రవేశించగలిగినాం, వారసులమైన అబ్రహాము యొక్క ఆశీర్వాదానికి. అలాగే రెండవది ఈ యొక్క థ్రోన్, రాయల్ థ్రోన్ కవనెంట్ ఆఫ్ రాయల్ థ్రోన్, దావీదు యొక్క సింహాసనం. ఆ సింహాసనం మీద కూడా మనం ఆసీనులం అవడానికి దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఎట్లయితే తండ్రి కుడి పార్శ్వమ ఆసీనుడయ్యాడో, అలాగే ఆయన నుండి తావున మనం కూడా ఉండడానికి ఆ సింహాసన వారసత్వం మనకు కూడా లభించింది. ఇక మూడవది, మరి కేవలము యాజకులు మట్టుకే ఆ పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించగలిగే హక్కు. యేసుక్రీస్తు ప్రభు మన ప్రధాన యాజకుడిగా శిలువ మీద తాను చిందించిన నిష్కళంకమైన గొర్రెపిల్ల వంటి అమూల్యమైన రక్తమును ఆయన చిందించి తన స్వరక్తమును ఆయన చేతబూని ఆయన తండ్రి సన్నిధిలోనికి ప్రధాన యాజకుడిగా, మన ప్రధాన యాజకుడిగా ఆయన ప్రవేశించాడు. కాబట్టి మనము కూడా ఇప్పుడు క్రీస్తు యొక్క పిలుపు, యాకోబు పత్రికలో ఈ 2వ అధ్యాయం 9వ వచనములో మనం చూసే గొప్ప విషయం ఏది అంటే, మనము యేసుక్రీస్తునందరి విశ్వాసము ద్వారా మనము కూడా ఇప్పుడు 2వ అధ్యాయం 9వ వచనం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాశయమును ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరించబడక ఇప్పుడు కనికరించబడితిరి. కాబట్టి మనకు యాజకత్వముతో పాటు మనకేమొచ్చింది? రాజకుమారులంగా అయ్యే హక్కు వచ్చింది. రాజులైన యాజక సమూహం. పాత నిబంధన కాలంలో ఆ హక్కు ఎవరికి ఉండింది? మెల్కీజెదెక్ ఉండింది. మెలెక్ అనగా జదెక్. మెలెక్ అనగా రాజు, జదెక్ అనగా యాజకుడు. కాబట్టి ఈ 1 పేతురు 2:9 ద్వారా మనము రాజులైన యాజక సమూహం. ఈ గొప్ప హక్కు క్రీస్తు ద్వారా మనకు లభించింది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇదిలో మనం చదువుకున్నటువంటి ఈ గొప్ప వచనం ఇది ఏది అంటే, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. దేవుని బిడ్డలారా, ఈ వంశావళిలో చేరడానికి, ఈ యొక్క ప్రజా సంఖ్యలో వ్రాయబడ్డానికి నీవు దేవుని కుమారుడిగా అవ్వాలి. యు హ్యావ్ టు బికమ్ ఎ సన్ ఆఫ్ గాడ్, ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. అప్పుడు నీకు
ఈ దేవుని యొక్క జీవ గ్రంథం చివరి మాట నేను చదివి దీన్ని ముగించాలనుకుంటున్నాను. ప్రకటన గ్రంథములో ఒక గొప్ప సత్యం వ్రాయబడింది. ఎవరు ప్రవేశిస్తారు ఈ యొక్క దేవుని యొక్క రాజ్యంలో? ఎవరు ప్రవేశిస్తారు అంటే 21వ అధ్యాయం 15వ వచనం. ఇరవై ఒకటి 27 20వ అధ్యాయం 15వ వచనం. మరణము, మృతుల లోకము, అగ్నిగుండములు పడవేయబడిను. ఈ అగ్నిగుండం రెండవ మరణం. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. దేవుని బిడ్డలారా, గుర్తుంచుకోండి, నీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడాలి. అలా వ్రాయబడకపోతే నీవు పరలోక రాజ్యంలోకి వెళ్ళు, కానీ అగ్నిగుండంలో త్రోసివేయబడతావు. 21:27 గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించరు. కానీ నిషిద్ధమైన దేదైనను, అసహమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలో ప్రవేశింపకనే ప్రవేశింపరు. వారందరూ కూడా ఈ అగ్నిగుండంలో పడద్రోయబడతారు. అంచేత ఈ గొప్ప సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిది మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి. నీవు రక్షించబడినప్పుడు నీ పేరు గొర్రెపిల్ల జీవగ్రంథంలో వ్రాయబడింది. జీవగ్రంథంలో నీ పేరుంటేనే నీవు పరలోక తండ్రి సన్నిధిలోనికి ప్రవేశించగలుగుతావు. ఒకవేళ నీ పేరు అక్కడ లేకపోతే నీవు నిత్యాగ్నిగుండములో పడద్రోయబడతావు. కాబట్టి ఈ నా మాటల ద్వారా ఈ దినము మనము దేవుని యొక్క వాక్యమును నమ్మకంగా, అబ్రహాము దేవుని నమ్మెను, అతనికి నీతిగా ఎంచబడెను. మనము క్రీస్తు ద్వారా దేవుని నమ్మాలి, మనము నీతిమంతులుగా తీర్చబడతాం. అబ్రహాము యొక్క ఆశీర్వాదమునకు మనం కూడా వారసులం అవుతాం. రెండవది, మనకు థ్రోన్ రైట్, సింహాసనము యొక్క హక్కు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఆ నిత్య ఆ సింహాసనం మీద అధికారం మనకు వస్తుంది. మూడవది ఏదంటే ద రైట్ ఆఫ్ ఫ్రీ యాక్సెస్, తండ్రి సన్నిధికి చేరగలిగే ఆ అద్భుతమైన హక్కు యేసుక్రీస్తు ప్రభు నమ్ముట ద్వారా, క్రీస్తు మన కొరకు సిలువలో చేసిన బలిదానం ద్వారా మనము తండ్రి సన్నిధికి చేరగలుగుతాం. తండ్రి సన్నిధికి ఆ కృపాసనమునొద్దకు మనము ధైర్యముగా చేరగలుగుతాం. ఈ మాటలు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిది ద బర్త్ రైట్, అది నీవు కలిగి ఉండాలి. ఈ లోకంలో బర్త్ సర్టిఫికేట్లు అక్కడే పనిచేయు. పరలోకము కొరకు నీవు తిరిగి జన్మించాలి. క్రొత్త జన్మ, నూతన జన్మానుభవం. రెండవది థ్రోన్ రైట్, యేసుక్రీస్తు ప్రభును నమ్ముట ద్వారా, నీతిమంతుడిగా చేయబడడం ద్వారా సింహాసనం యొక్క హక్కు నీకు కలుగుద్ది. క్రీస్తు వారసులం. మూడవది, పరలోకానికి మనము తేలిగ్గా వెళ్ళడానికి, ఫ్రీగా వెళ్ళడానికి, కృపాసనం వద్దకు చేరడానికి యేసుక్రీస్తు సిలువలో చేసిన బలిదానము ద్వారా, ఆయన చెందించిన అమూల్య రక్తము ద్వారా నీవు కడుగబడి నీవు ద రైట్ ఆఫ్ ఫ్రీ యాక్సెస్, తండ్రి సన్నిధికి మనము స్వేచ్ఛగా చేరగలుగుతాం. ఈ మూడు ఆధిక్యతలు ప్రభువైన దేవుడి క్రిస్మస్ కాలంలో క్రీస్తు ప్రభు జన్మించినాడు. ఆ యొక్క జన్మము మన కొరకు, మన ఆత్మల రక్షణ కొరకు. కాబట్టి క్రీస్తులో తిరిగి జన్మించండి. క్రీస్తు నేడు పుట్టెను అని పాటలు పాడడం కాదు, క్రీస్తు నీ జీవితంలో పుట్టాలి. రెండవది,
క్రీస్తు యొక్క సింహాసనం మీద, తండ్రి సింహాసనం మీద ఆయన ఎట్లా వారసుడిగా కూర్చున్నాడు, అలాగే క్రీస్తు ద్వారా క్రీస్తు బిడ్డగా దేవుని కుమారుడుగా ఆ సింహాసనం మీద మనం కూడా కూర్చోవాలి. మూడవది, తండ్రి సన్నిధికి మనము ఫ్రీగా, స్వేచ్ఛగా, సునాయాసంగా వెళ్ళగలగాలి. అలా వెళ్ళడానికి క్రీస్తు యొక్క బలిదానమే, శిలువ మరణమే ప్రాముఖ్యమైంది. దాన్ని మనం నమ్మాలి, విశ్వసించాలి. క్రిస్మస్ యొక్క శుభ ఆశీస్సులు, దీవెనలు, ఈ 3 అనుభవాలు ప్రభువైన దేవుడు క్రిస్మస్ కాలంలో మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమె. తండ్రి, నీ పరిశుద్ధ నామముకు స్తోత్రం. మీరు ఇచ్చిన ఈ వాక్యోపదేశం ద్వారా అనేక మంది ప్రభువా, అబ్రహాము ద్వారా ఈ భూలోకంలోని వంశములు అన్నీ ఆశీర్వదించబడి, జనాంగములు అన్నీ ఆశీర్వదించబడి, అలా ఆశీర్వదించబడడానికి క్రీస్తు ప్రభు యొక్క జన్మమే ముఖ్యము, మూలము. రెండవది, దావీదు ద్వారా ఈ సింహాసనం యొక్క హక్కు అనుగ్రహించినారు. దావీదు కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచడం ద్వారా మేము కూడా రాజులము, యాజకులమైనాం. అందుచేత మేము కూడా సింహాసనం, మనకు పరలోక సింహాసనం, తండ్రి ఆసనం, క్రీస్తు చోట ఎక్కడ కూర్చుంటే అక్కడ ఆయనతో కూడా మేము కూర్చుండే హక్కు, సింహాసనం యొక్క హక్కు మాకు కలుగుతుంది. మూడవది, క్రీస్తు యొక్క సన్నిధి, క్రీస్తు ద్వారా, ప్రధాన యాజకుడైన క్రీస్తు ద్వారా మేము కూడా యాజకులంగా తండ్రి సన్నిధికి మేము స్వేచ్ఛగా, ఫ్రీ యాక్సెస్, తేలికగా వెళ్ళగలగడానికి క్రీస్తు శిలువలో చిందించిన రక్తమే మాకు ఆ యొక్క స్వేచ్ఛగా, సునాయాసముగా తండ్రి చెంతకు, సన్నిధికి చేరగలిగే ఆ ఆధిక్యత, ఆ ఆశీర్వాదం ఈ క్రిస్మస్ కాలంలో అందరికీ అనుగ్రహించమని యేసు పరిశుద్ధ పుణ్యనామమున మిక్కిలిగా ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమె. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఏక దేవుని దీవెన, క్రిస్మస్ శుభాశీస్సులు, మేలులు, దీవెనలు ప్రభు మీ అందరికీ అనుగ్రహించి కాపాడుగాక. విష్ యూ హ్యాపీ క్రిస్మస్, ఎ మెర్రీ క్రిస్మస్ టు ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ.